హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గ్రౌండ్ నట్స్ శనగ్గింజలతో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. దాన్ని బాగా దోరగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. ఇది రైస్తో పాటు అలానే నెయ్యి వేసుకుని కూడా తినచ్చు. లేదంటే మనము ఇలా ఏమన్నా ఫ్రై చేసుకోవాలంటే దానికి కూడా వాడుకోవచ్చు అండి. రెండింటికి వాడుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదంతా బాగా దోరగా ఫ్రై అయ్యాయి కదా. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. వీటిని కాసేపు చల్లారనిద్దాము. ఫ్రై అయిపోయిందండి. సో ఇది చల్లగా కూడా చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను. అలాగే సాల్టు, పసుపు, ధనియాల పొడి కొద్దిగా, అలాగే కారం పొడి, మనకి ఎంత కారం కావాలో కారం పొడి వేసుకునేసి బాగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇదిగోండి, బాగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇదిగోండి, స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు మనకు అవసరం ఉంటే అప్పుడు నేను రెడీగా ఉంటుంది, వాడుకోవచ్చు. మీకు చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, ఈరోజు చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇదిగోండి, నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. దానికి నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ పల్లీల వెల్లుల్లి కారం పొడి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను మామూలుగా మా ఆంధ్ర స్టైల్ అయితే ఇలానే చేస్తారండి. ఇక్కడ కర్ణాటక వాళ్ళు కొబ్బరి యాడ్ చేసుకుంటారు, కొబ్బరి కారం పొడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.